ఐపీఎల్ చరిత్రలోనే ఇంతవరకు ఎలిమినేటర్ లో గెలిచి కప్పు కొట్టిన ఏకైక టీం సన్ రైజర్స్ హైదరాబాద్. ఇది అందరికీ తెలిసింది ఇప్పుడు. అండ్ ఈసారి మళ్ళీ అది రిపీట్ చేస్తున్నా అంటే ప్రాబబ్లీ కొన్ని సమీకరణాలు ఈక్వల్ గా కనిపిస్తున్నాయి. 2016 లో పాయింట్స్ టేబుల్ ఎలా ఉందో ఈసారి అలానే ఉంది. అండ్ అవే టీమ్స్ ఆల్మోస్ట్ క్వాలిఫై అయ్యాయి. అప్పుడు కేకేఆర్ బదులు ఇప్పుడు ఆర్ఆర్ అయింది. అండ్ సన్ రైజర్స్ థర్డ్ ప్లేస్ లో ఉండి ఎలిమినేటర్ ఆడబోతుంది. అండ్ రేపు రాజస్థాన్ తో ములాన్పూర్ లో ఎలిమినేట్. మరి ఈ మ్యాచ్ గెలిచి 2016 లాగే రిపీట్ చేస్తూ ఫైనల్స్ కి వెళ్ళి ఆర్సీబీ మీద ఫైనల్ లో గెలుస్తుందా? ఈ మ్యాచ్ లో చేంజెస్ ఏమి ఉండబోతున్నాయి? ములాన్పూర్ పిచ్ ఎలా ఉండబోతుంది? దీంట్లో ఉండే అడ్వాంటేజెస్ ఏంటి? ఈ మ్యాచ్ లో ఎవరికి కొంచెం ఎడ్జ్ ఉంది అనేది డిస్కస్ చేసుకుందాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు క్రిక్ స్టోరీస్. ఎలిమినేటర్ మ్యాచ్ బిట్వీన్ ఆర్ఆర్ అండ్ ఎస్ఆర్హెచ్. ఎస్ఆర్హెచ్ ఈ సీజన్ లో 2 సార్లు ఆడారు. 2 సార్లు సన్ రైజర్స్ తో గెలిచింది. అటు సన్ రైజర్స్ హోమ్ లోను, ఇటు ఆర్ఆర్ హోమ్ లోను సన్ రైజర్స్ గెలిచింది. అండ్ ఫస్ట్ మ్యాచ్ ఎస్పెషల్ అందరికి గుర్తుంటది, ఎందుకంటే 4 మ్యాచ్ లో ఒకటి గెలిచి 3 ఓడిపోయిన సన్ రైజర్స్ కి విన్నింగ్ వే స్టార్ట్ అయింది ఆర్ఆర్ మ్యాచ్ తో. ఆ ప్రఫుల్ హింగే ఫస్ట్ ఓవర్ లో 3 వికెట్లు తీయడం, తర్వాత సాకిబ్ హుసేన్ అజయ్ మ్యాచ్ తో డెబ్యూట్ చేయడం, ఇప్పటికీ కంటిన్యూస్ గా ప్రతి మ్యాచ్ లో వికెట్ తీస్తూ వస్తున్నాడు. ఆ విధంగా ఆర్ఆర్ తో మ్యాచ్ నుంచి సన్ రైజర్స్ ఫేట్ మారింది. వాళ్ళు విన్నింగ్ వేస్ లోకి వచ్చారు, ఒక మంచి పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు. ఇప్పుడు ప్లే ఆఫ్ లో మళ్ళీ ఆర్ఆర్ ఆడుతున్నారు. ఇంకా రెండో మ్యాచ్ లో చూసుకుంటే ఆర్ఆర్ హోమ్ గ్రౌండ్ జైపూర్ లో 228 or 230 చేజ్ చేశారు. అప్పటికి అది హైయెస్ట్ స్కోర్ టు చేజ్ ఇన్ దట్ గ్రౌండ్. సో ఆ రోజు క్లాసెన్ గానీ, ఎన్కేఆర్ గానీ, ఇషాన్ కిషన్ గానీ, అభిషేక్ శర్మ గానీ ఒక మంచి ఇన్నింగ్స్ ఆడారు. అందరూ కాంట్రిబ్యూట్ చేశారు. మ్యాచ్ గెలిచారు అరౌండ్ 19 ఓవర్స్ లో. సో ఆర్ఆర్ తో ఎటు చూసుకున్నా సన్ రైజర్స్ కి ఎడ్జ్ కనిపిస్తుంది. బట్ పిచ్ విషయానికి వస్తే ఒకసారి ములాన్పూర్ పిచ్ చాలా పెద్దది, లాంగ్ బౌండరీస్ ఉంటాయి. అంత ఈజీ కాదు సిక్సెస్ కొట్టడం. హైయెస్ట్ స్పిన్ ప్రాబబ్లీ ములాన్పూర్ లోనే తిరిగింది అనుకుంటున్నా, 2.1 degree సంథింగ్. సో ములాన్పూర్ లో స్పిన్నర్స్ కొంచెం ఛాన్స్ ఉంది. ప్రాపర్ గా వర్కౌట్ అయితే రాజస్థాన్ లో మంచి స్పిన్నర్స్ ఉన్నారు. రవి బిష్నాయ్ గానీ, ప్రజెంట్ టీమ్ లో ఉన్న యశ్రాజ్ గానీ, ఇటు సన్ రైజర్స్ వస్తే హర్ష్ దుబే లైన్ లో ఉన్నాడు. అండ్ శివాంగ్ అద్భుతంగా వేస్తున్నాడు. సో స్పిన్నర్స్ కి అనుకూలించిన ఇద్దరికి మంచి స్పిన్నర్స్ ఉన్నారు. సో స్పిన్నర్స్ మేబీ కీ ప్లేయర్స్ అవుతారు ఈ మ్యాచ్ లో. ఫాస్ట్ బౌలర్స్ కి వస్తే స్లో బాల్స్ ఖచ్చితంగా వర్కౌట్ అవుతాయి, ఎందుకంటే లాంగ్ బౌండరీస్ అని మాట్లాడుకున్నాం కాబట్టి బాల్ లో పేస్ ఉంటే ఈజీగా క్లియర్ చేయగలుగుతారు. సో బాల్ లో ఎప్పుడైతే పేస్ ఆఫ్ అవుతుందో అప్పుడు ఒకవేళ షార్ట్ కి వెళ్తే క్యాచెస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో ఖచ్చితంగా ఈ 2 విషయాలు బౌలర్స్ అబ్జర్వ్ చేసుకోవాలి. ఈ 2 విషయాలను ఎవరు ప్రాపర్ గా యూజ్ చేసుకోగలిగితే వాళ్ళు గెలిచే ఛాన్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇంకా బ్యాటింగ్ విషయానికి వస్తే ఆర్ఆర్ బ్యాటింగ్ విధ్వంసమే. ఇటు ఎస్ఆర్హెచ్ గురించి చెప్పక్కర్లేదు. ఆర్ఆర్ గురించి మాట్లాడుకుంటే వైభవ్ సూర్యవంశీని ఆపకపోతే ఎస్ఆర్హెచ్ కష్టం. అండ్ ఎస్ఆర్హెచ్ గురించి మాట్లాడుకుంటే హెడ్ అండ్ అభిషేక్ శర్మ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ బ్రేక్ చేయలేకపోతే ఆర్ఆర్ టాప్ 3 అటు గానీ ఇటు గానీ చాలా డేంజరస్ బ్యాట్స్మెన్స్ ఉన్నారు. సో బ్యాటింగ్ లో మేబీ పెద్దగా డిఫరెన్స్ ఉండకపోవచ్చు. ఎవరు బెటర్ బౌలింగ్ చేస్తారో వాళ్ళకి ఎక్కువ ఛాన్స్ ఉన్నాయి. అండ్ ఈ పిచ్ చేజింగ్ పిచ్ గానే కనిపిస్తుంది, బికాస్ లాంగర్ బౌండరీస్ అయినప్పటికీ బ్యాటర్ కే కొంచెం అనుకూలంగా ఉంది. 200+ కొట్టినారు. ఎస్పెషల్లీ పంజాబ్ అండ్ ఎస్ఆర్హెచ్ గేమ్ చూసిన ఆఫ్టర్నూన్ గేమ్ లో 240 ఈజీగా చేజ్ చేశారు. తర్వాత కూడా 220, 230 కూడా చేజ్ చేస్తున్నారు అదే పిచ్ లో. ఈ పిచ్ కొంచెం స్పిన్ కి అనుకూలిస్తున్నప్పటికీ బ్యాట్స్మెన్ కి అడ్వాంటేజ్ గా మారే అవకాశం ఉంది. ఎస్పెషల్లీ సెకండ్ ఇన్నింగ్స్ ఈజీగా బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది. అందుకని అటు ఎస్ఆర్హెచ్ గానీ ఆర్ఆర్ గానీ ఎవరు టాస్ గెలిచినా చేజింగ్ తీసుకునే ఛాన్స్ ఉంది. ఈ మ్యాచ్ లో కీ బ్యాటిల్స్ విషయానికి వస్తే ఎస్ఆర్హెచ్ టాప్ ఆర్డర్ వర్సెస్ జోఫ్రా ఆర్చర్. ఎస్పెషల్లీ హెడ్ ని లాస్ట్ మ్యాచ్ లో ఫస్ట్ ఓవర్ లోనే అవుట్ చేశాడు. సో ఈసారి కూడా హెడ్డర్ అభిషేక్ శర్మ వికెట్ తీయడానికి ఆర్చర్ మంచి ప్లాన్స్ తో వస్తాడు. సో ఇది మంచి బ్యాటిల్ అయిపోద్ది. అండ్ సెకండ్ బ్యాటిల్ సూర్యవంశీ వర్సెస్ ప్యాట్ కమిన్స్. బికాస్ ప్యాట్ కమిన్స్ ఎంత మంచి టాక్టిక్ యూజ్ చేసి బ్యాట్స్మెన్స్ అవుట్ చేస్తాడో మనకు తెలుసు. లాస్ట్ టైం కూడా సూర్యవంశీ సెంచరీ చేసిన రోజు 1-2 క్యాచ్లు మిస్ అయ్యాయి ప్యాట్ కమిన్స్ బౌలింగ్ లో. అవి పట్టుంటే మేబీ సూర్యవంశీ స్టార్టింగ్ లో అవుట్ అయి ఉండేవాడు. సో ఖచ్చితంగా ప్యాట్ కమిన్స్ ఒక మంచి ప్లానింగ్ తోనే వస్తాడు సూర్యవంశీకి. సో సూర్యవంశీ వర్సెస్ ప్యాట్ కమిన్స్ ఇంకో మంచి బ్యాటిల్ అయింది. అండ్ థర్డ్ థింగ్ క్లాసెన్ వర్సెస్ రవి బిష్నాయ్. నేను రవి బిష్నాయ్ ఉంటాడు అనుకుంటున్నాను రేపు మ్యాచ్ లో కన్ఫర్మ్ గా. అందుకని నేను క్లాసెన్ వర్సెస్ రవి బిష్నాయ్ ఇస్తున్నాను. ఆ రవి బిష్నాయ్ ఆ యశ్రాజ్ పుంజా ఎవరున్నా సరే స్పిన్నర్స్ ని క్లాసెన్ ఎంత బాగా ఆడతాడో మనకు తెలుసు. ఎక్కువ స్పిన్ తిరిగే ఆ పిచ్ లో స్పిన్నర్స్ ని ఏ రేంజ్ లో టాకిల్ చేస్తాడు అనేది ఖచ్చితంగా మంచి బ్యాటిల్ అయింది. ఏదో రవి బిష్నాయ్ యశ్రాజ్ ఎవరున్నా సరే క్లాసెన్ కి స్పిన్నర్ తో బ్యాటిల్ మాత్రం బాగుండబోతుంది. ఈ 3 బ్యాటిల్స్ మేబీ మేజర్ బ్యాటిల్స్ అవుతాయని నేను అనుకుంటున్నా. అండ్ ఈ మ్యాచ్ లో నాకు తెలిసి సన్ రైజర్స్ నుంచి ఇషాన్ కిషన్ మంచి పర్ఫార్మెన్స్ చేయబోతున్నాడు. అండ్ రాజస్థాన్ లో చూస్తే ప్రాబబ్లీ ధ్రువ్ జురేల్ ఒక మంచి ఇన్నింగ్స్ ఆడతాడని నేను అనుకుంటున్నా. అండ్ ఓవరాల్ గా హెడ్ చూస్తే ఖచ్చితంగా సన్ రైజర్స్ కి కొంచెం హెడ్జ్ ఉంది, ఎందుకంటే ఆల్రెడీ లీగ్ లో 2 మ్యాచ్లు గెలిచిన కాన్ఫిడెన్స్ గానీ, ఆ పిచ్ కి తగ్గట్టు స్లో బాల్స్ ఎక్కువ వేస్తున్న సన్ రైజర్స్ బౌలింగ్ యూనిట్ గానీ, సో ఏ విధంగా చూసుకున్నా కొంచెం సన్ రైజర్స్ కి హెడ్ ఉంది. మరి చూడాలి మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు. మీరైతే చెప్పండి, రేపు ఎలిమినేటర్ లో గెలిచేది ఎవరు? ఎస్ఆర్హెచ్ 2016 రిపీట్ చేస్తూ గెలుస్తుందా లేదా ఏమన్నా ఆర్ఆర్ వెళ్ళే ఛాన్స్? దట్స్ ఇట్ అబౌట్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్రిక్ స్టోరీస్.